మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలోనట బీజేపీ పార్టీ బలం పెరుగుతుందట్టులా, మామూలు బలం కాకుండా వచ్చేది. బీజేపీ పార్టీకి బలం పెరుగుతుందంట. ఇంకా బీఆర్ఎస్ పార్టీ క్షీణించిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పిపోతుంది. జాతకం చూసినట్టే లేదు ముచ్చట. బీఆర్ఎస్ పార్టీ ఏమో క్షీణించిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పిపోతుందంట. ఇంకా పార్టీ విస్తరణకు గొప్ప ఛాన్సు. ఆలోచించిన ఆశాభంగం మంచితనంబున మించిన దొరకదు. రావాలా బాబు రావాలే, మంచి ఛాన్స్, గొప్ప ఛాన్స్ వచ్చింది, ఇదే అదునంట. ఇంకా ప్రత్యర్థులతో మన ఎంపీలు కొంతమంది చేతులు కలిపిరంట. ఈ మాత్రం పెళ్ళికి హిందుస్థాన్ వేలం అన్నట్టు ఈ ముచ్చట మా ఛానల్లో ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాం. మీ బీజేపీ పార్టీలోనే ఉన్నారు చాలామంది పెద్ద పెద్ద లీడర్లంతా. మీకు ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనే ఆలోచన లేదు, మీ కమిషన్లు మీ పైసలు మీకు అందితే చాలు అని ఆపద్దు నుంచి చెప్తూనే ఉన్నాం. ఇంకో ఇవాళ కూడా గదే ముచ్చట చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అంట కొంతమంది ఎంపీలు ఇంకొందరితో చేతులు కలిపిరంట. ఇంకా మరికొందరు ఎన్నికలు సీరియస్గా తీసుకోలేదు. మరికొందరు కాదు, ఎవరు సీరియస్ తీసుకోలే. ఎవరు సీరియస్గా తీసుకుంటే గిట్టెందుకై పాడవుతుంది. గిట్ట కాకపో వేరే తీరుగావు, కానీ సీరియస్గా తీసుకోలే, ఏం తీసుకోలే. బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు నివేదిక ఇచ్చిండు. ఇక ఆయన అధ్యక్షుడు కాబట్టికే ఇక ఆయన చెప్తుంటాడు, సార్ మన పార్టీ జరంతా ముందరకు పోతట్టుంది, కాకపోతే మన దాంట్లో జరంతా లొసుగులు ఉన్నాయి, కొంతమంది ఎంపీలు అవతలలోకి పోయి తొత్తులయ్యారు, ఈ ముచ్చట ఆ ముచ్చట, రోజుకింత బీఆర్ఎస్ పార్టీ వెనకపోతుంది, కాంగ్రెస్ పార్టీ పట్టు తప్పిపోతుంది, మనం ముందలు కురకాలని చెప్పుకుంటూ వస్తుండు. కానీ మరి పెద్ద పెద్ద లీడర్లు ఏం చేస్తారు? పెద్ద పెద్ద లీడర్లు వాళ్ళు వెనకకే గుంస్తారు. ఇంకేమి ఇచ్చిండు? బీఆర్ఎస్ బలం క్షీణిస్తుంది, కాంగ్రెస్ పట్టు అంతంత మాత్రంగా బలంగా లేదు. కొందరు ఎంపీలు ప్రత్యర్థులతో చేతులు కలిపారు. జాతీయ నాయకత్వానికి రామచంద్రరావు నివేదిక. బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో ఎంపీ తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించకపోగా ఇంకో ఎంపీ కష్టపడి పనిచేస్తున్న మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపు కోసం పనిచేశారు. ఎవరైనా మన అదేదో హుజురాబాద్ అనుకుంటా, నిన్నమా నాయ కదా. కొంతమంది ఎంపీలు అసలు మున్సిపల్ ఎన్నికలకు సీరియస్గానే తీసుకోలేదంట. ఏడ సీరియస్గా తీసుకుంటారు వీళ్ళు? వాళ్ళకి అక్కర్లేదు. ఎంతసేపటికి వాళ్ళకు ఒకటే ఒక నినాదం, ఏం కావాలి? మా పైసలు మాకు కావాలి, మాకు వచ్చే కమిషన్లు మాకు రావాలి. తెలంగాణలో బీజేపీ పార్టీ ఉంటే ఎంత, ఊసిపోతే ఎంత. దేశంలో ఎన్నో కాడ ఉంటూనే ఉంది కదా, ఆడ ఉంటే చాలన్నట్టే లెక్క. నిజామాబాద్లో కాంగ్రెస్ మజ్లిస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారు. కేవలం 3 ఓట్ల తేడాతో మేయర్ పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల శాతం 13 నుంచి 17% పెరిగిందంట. ఈ శాతాల లెక్క పెట్టుకోరు అంతే, ఇంత పెరిగింది అంత పెరిగింది అంతవరకే ఉంచురు. కానీ ఈ అధికారం రావాలనే ఆలోచన అయితే ఏముండదు. 13 నుంచి 2 పెరిగిందంట, 15% పెరిగిందంట. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆ పార్టీకి జాతీయ నాయకత్వానికి నివేదిక అందించినట్టు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పట్టు క్రమంగా తప్పుతున్నప్పటికీ ఆ మేరకు కాంగ్రెస్ పట్టు బలంగా బిగించలేకపోతుందని, ఈ రీత్యా బీజేపీలో బలోపేతం కావడానికి ఇదే సువర్ణ అవకాశమని నివేదికలో రామచంద్రరావు పేర్కొన్నారు. ఇంకా బీఆర్ఎస్ ఓట్ల శాతం కోల్పోయినంత మేరకు కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగలేదని చెప్పినట్ట. బీఆర్ఎస్ రోజు రోజు కూరుకపోతుంది, కానీ కాంగ్రెస్ కూడా లేస్తలేదు, మన పార్టీ లేస్తుంది అని లెక్క అన్నట్లు లెక్క ఆయన చెప్పేది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో కేవలం 70 సంస్థలే కాంగ్రెస్ని గెలుచుకుందంటే 44% పట్టణ తెలంగాణ ఆ పార్టీని ఆదరించలేదని విశ్లేషించారు. అయితే పార్టీలో క్రమశిక్షణ రహిత్యాన్ని సీరియస్గా తీసుకుంటే అంతా ఏకతాటిపై పనిచేసేలా చూడాలని కోరారు. స్థానిక ఎన్నికలకు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా వస్తాయి. అయినప్పటికీ బీజేపీ తన పట్టణ పునాదిని బలోపేతం చేసుకుందని పేర్కొన్నారు. మొన్న జూబ్లీస్ ఎన్నికలు జరిగినాయి కదా 2023లో దగ్గర 23,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. మొన్న కూడా జరిగినాయి కదా బై ఎలక్షన్లు. ఎన్ని ఓట్లు పడ్డాయి? ఆడ 17,000 ఓట్లు పడ్డాయి. మరి 23,000కు 17,000కి ఎంత పరాకు ఉన్నట్టు? అయ్యో 6,000 ఓట్లు వెనకకు పోయినట్టే కాదు, అవునా కాదా? 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి. మరి ఏం చేస్తున్నట్టు 8 మంది ఎంపీలు వీళ్ళంతా? వీళ్ళు ఏం చేయరు. ఏంటంటే ఎంపీలం అంతే లెక్క. మరి ఎట్ట గెలిపించారో పాడైపోయి నాకైతే తెలియదు. కానీ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ టైం కల్లా బీజేపీ పార్టీ దాదాపుగా చాలా ఏరియాలలో చాలా ఊర్లలో సర్పంచులు కావాలి, ఇది మేయర్లు కావాలి, లేకపోతే కార్పొరేటర్లు కావాలి, చైర్మన్లు కావాలి, కాలేకపోయి వీళ్ళు ఏడాయిరు చెప్పు. వీళ్ళు 1-2 తాగలాలు ఏమైరు. అయితే
8 మంది ఎంపీలు ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి లేదు. వీళ్ళు ఎందుకు చేయలేరంటే వీళ్ళకి ఏమైనా కానీ ఏమంటారు కదా, మాకు ఒడ్లు అన్నీ లెక్క, గొడ్లు చచ్చినాయి లెక్కలేవు అన్నట్టు లెక్క. వీళ్ళకి ఎంతసేపటికి వీళ్ళ జేవులు నింటే చాలు, జనాలు ఎడిపోతే మాకేం, కార్యకర్తలు ఎడిపోతే మాకేం. కార్యకర్తలు మంచి నికాసగా ఉంటారు. తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకురావాలని కార్యకర్తలు చాలా కష్టపడతారు. కానీ ఈ పెద్ద పెద్ద లీడర్లు మాత్రం బండి సంజయ్కి ఈటెల రాజేంద్ర పడదు, ఈటెల రాజేంద్రకు ఇంకొక ఆయన పడదు, ఇంకొక ఆయన పడదు, రఘునందన్ రావుకు ఇంకొక ఆయన పడదు. ఎంతసేపటికి వీళ్ళకే పంచాయతీ పెట్టుకొని ఆయన వాళ్ళు మన గోషమాల్ ఎమ్మెల్యే, ఆయన పేరు ఏదో వినే కదా, రాజాసింగో ఏదో రాజాబాయి అంటారు కదా, ఆ రాజాబాయిని పత్త లేకుండా పీటికలు లేకుండా చేసిరి. వీళ్ళ పంచాయతీ కాదు, వీళ్ళతో పొత్తు కదలడగానే కదా రాజాసింగ్ అంటే ఆయన పత్త లేకుండా వీకింది. మరి గిసోటి పని చేసినాక బలం పెరిగింది అంటే ఎడ పెరిగినట్టు ఎట పెరిగినట్టు సార్లు చెప్పురు ఇక మీరు.